బంగ్లాదేశ్తో జరగనున్న 3 టీ20ల సిరీస్కు భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. తెలుగు కుర్రాడు యువ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు. జులైలో జరిగిన జింబాబ్వేతో టీ20 సిరీస్కు నితీష్ రెడ్డి ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జింబాబ్వేకు బయలుదేరక ముందే జట్టు నుంచి వైదొలగాల్సి వచ్చింది. శ్రీలంక పర్యటన సమయానికి నితీష్ ఫిట్నెస్ సాధించలేదు. అయితే పూర్తిగా కోలుకుని దులీప్ ట్రోఫీలో ఆడాడు. ఆకట్టుకునే ప్రదర్శన చేయనప్పటికీ సెలెక్టర్లు నితీష్ కు అవకాశం ఇచ్చారు. 2021 టీ20 వరల్డ్ కప్ లో భారత్ తరపున చివరిసారిగా ఆడిన వరుణ్ చక్రవర్తి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఐపీఎల్ లో వేగంగా బంతులు సాధించి సంచలనం సృష్టించిన ఫేస్ గుర్రం మయాంక్ యాదవ్ కూడా ఎంపికయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, కేకేఆర్ ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా, యువ వికెట్ కీపర్ జితేష్ శర్మ కూడా టీమిండియాలో చోటు దక్కించుకున్నారు. శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ కు విశ్రాంతి ఇచ్చారు. టీమిండియాలో తిరిగి చోటు దక్కుతుందనుకున్న ఇషాన్ కిషన్ కు నిరాశ ఎదురైంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, ఆవేశ్ ఖాన్ లను సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. అక్టోబర్ 6 నుంచి 3 టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. గ్వాలియర్ వేదికగా తొలి టీ20 జరగనుంది. అక్టోబర్ 9న ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్, అక్టోబర్ 12న హైదరాబాద్ వేదికగా ఆఖరి టీ20 జరగనుంది. బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ కి ఎంపికైన భారత జట్టులో ఎవరెవరు ఉన్నారంటే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, రియాన్ పరాగ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివన్ దూబే, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, జితేష్ శర్మ, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ ఉన్నారు.